Silent night, holy night, all is gone, all is bright, round yon virgin mother and child. Sleep in heavenly peace. Sleep in heavenly peace. Silent night. క్రిస్మస్ అనగానే క్యారల్స్ అని, షాపింగ్ అని, కేక్స్ అని, ఇంట్లో ఏ వంటకాలు చేయాలని తెగ హైరాణ పడిపోతూ ఉంటారు. ఈరోజు ఒక చాలా సింపుల్, ఈజీ, చాలా త్వరగా అయిపోయే ఒక అద్భుతమైన కేక్ ఏపీ 39 ప్రేక్షకులకు స్పెషల్. ఏమాత్రం మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. చూడడమే కాకుండా చేసి మీకు ఎలాగ వచ్చిందో కేక్ కింద కామెంట్ చేయాలి. క్యారల్స్ బ్రౌనీకి కావాల్సిన పదార్థాలు: మొదటిగా ఆల్ పర్పస్ ఫ్లార్ లేదా మార్కెట్లో అవైలబుల్ లేకుంటే మైదా, 4 eggs, సాల్ట్, షుగర్, సినమన్ స్టిక్స్, కోకో పౌడర్, ఆల్ స్పైసెస్, జాజికాయ, క్లోవ్స్, స్టార్ అనైస్, జాపత్రి, ఇలాచీ, అండ్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, స్ప్రింకిల్స్, చాక్లెట్ ఆర్ డార్క్ చాక్లెట్, డ్రై నట్స్ అండ్ బటర్. సో వ్యూస్ చూసారు కదా కావాల్సిన పదార్థాలు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం రెసిపీలోకి వెళ్తాం. సో ఫస్ట్గా 500 grams ఆఫ్ డార్క్ చాక్లెట్, మీకు అవైలబుల్లో ఉన్న ఇలాంటి చాక్లెట్ అయినా ఓకే, 30 kg. అండ్ ఇందులోకి 500 grams ఆఫ్ బటర్. సో మైక్రోవేవ్ బౌల్లో తీసుకున్నాము. దీన్ని హీట్ తీసుకొని తర్వాత మనం రిమైనింగ్ ప్రాసెస్కి వెళ్తాం. సో చూసారు కదా బాగా సొంతం అయిపోయింది. దీన్ని బాగా తీసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో ఒక బటర్ తీసుకున్నాం. మనం ఎక్కువ దీనికి మిక్సింగ్కి పోన్ అవసరం లేదు కాబట్టి త్వరగా ఈజీగా అవుతుంది. సో నేను వేసిన డార్క్ చాక్లెట్ ఏంటంటే సింపుల్ చేసుకున్నది కాబట్టి ఆ యూజ్లో హాఫ్ కప్ గ్రాన్యూల్స్ ఇదే విధంగా ఉంటుంది. సో దట్ ఇదేంటంటే ఆ బ్రౌన్ టెక్స్చర్ని తీసుకున్నాం. ఇప్పుడు అవసరం అయితే ఏదైనా లేకుంటే అవసరం లేదు. కొంచెం బిజినెస్ లాంటి చాలా ఇష్టం కాబట్టి హాఫ్ కేజీ ఇచ్చిన కోకో పౌడర్ని ఓకే అనుకుంటే ఇచ్చేది. అండ్ గ్రీన్లో హాఫ్ కేజీ ఇచ్చిన బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సింపుల్ సాల్ట్. సో ఒకసారి బేకింగ్ సోడా క్వాలిటీ వేసేస్తాను. అవన్నీ వేసేస్తాను. సో ఇప్పుడు బాగా సాఫ్ట్ అయింది. అండ్ అంతేకాదు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కూల్ అవ్వడానికి నేను ఒక గమ్మ పైన మసాలా వాడుతాను. సో యాక్చువల్లీ కేక్స్ అనేవి మనం మసాలా గురించి ఎక్కువ వాడుతున్నాము. దీనికి ఎసెన్స్ వాడుతూ ఉంటారు. ఎసెన్స్ బదులు వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఒక 2 లేదా 3 టేస్ట్ కనుగొని 3 లేదంటే దాన్ని ఘాటు ఇవ్వచ్చు. సో ఇలాంటి దీనిలోకి అసలు మంచి క్లోజ్ ఏదైతే ఉంటాయో దాంట్లో 2 లేదా చాలా మంది అయితే కేవలం ఒకటి లేదా 2 పీస్ వేస్తే సరిపోతుంది. సో దట్ ఆ ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది. అండ్ జాగ్రత్త కూడా చాలా కొంచెమే వస్తుంది. అండ్ జాగ్రత్త సో చాలా కొంచెమే వేయాలి. సో దీన్ని బాగా బ్రౌన్ చేసుకొని దీన్ని ఫ్లేవర్ని నేను యాడ్ చేస్తున్నాను. సో ఇదే క్రిస్మస్ టెక్స్చర్ని అండ్ క్రిస్మస్ ఫ్లేవర్స్ని తీసుకొని వస్తుంది. సో ప్రతిసారి ఇలాగా వెనిలా ఎసెన్స్, తర్వాత ఇలా ఎసెన్స్, కనాకు ఎసెన్స్ ఇవన్నీ కాకుండా జస్ట్ మన ఇండియనైజ్డ్ స్పైసెస్ అన్నీ యాడ్ చేయడం వలన మంచి ఫ్లేవర్తో పాటు ఆ ఎన్నీనెస్ని మనము ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ స్ప్రింకిల్స్ నేను
హాఫ్ ఏదైతే తెచ్చిన క్వాంటిటీలో దాంట్లో హాఫ్ వేసేస్తున్నాను, రిమైనింగ్ పైన నుంచి టాపింగ్ చేస్తున్నాను. అండ్ ఈ స్థాయిలో ఐ వాంట్ టు గో దీనికి సరిపడా సో దీన్ని ఈ విధంగా బాగా చదువుతున్న తర్వాత దీనిప్పుడు మనం మోడ్ ఏదైతే ఉందో దానికి పడుతుంది. సో నా దగ్గర ఈ తగ్గట్టు క్రిస్మస్ సాంప్రదాయ చాలా మోడ్ ఉంది. సో మీ దగ్గర ఎలాంటి మోడ్ కూడా పడుతుంది. చాలా ఏదైతే గ్రౌండ్ టెక్స్చర్ ఉంటుందో ఆ టెక్స్చర్ కోసం మనం సాఫ్ట్వేర్ సొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే డార్క్ టెక్స్చర్ తీసుకున్నాను. సో షుగర్ గ్రాన్యూల్స్ అనేది మస్ట్ ఎందుకంటే మనకి టెక్స్చర్ ఎగ్రీస్ వచ్చేది షుగర్ గ్రాన్యూల్స్ కాబట్టి షుగర్ గ్రాన్యూల్స్ యాడ్ చేస్తాం, స్వీట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. లేదంటే మీరు మిల్క్ చాక్లెట్ కానీ లేదా ఇది కంపెనీ చాక్లెట్ కూడా చూసారు కదా, చాలా ఈజీగా త్వరగా ఈజీగా తయారైపోయే బ్యాలెన్స్ బ్రౌన్. సో ఈ మాత్రం మిస్ చేయొద్దు, తప్పకుండా రెసిపీని చేసి అండ్ మర్చిపోవద్దు కామెంట్ చేయడం. సో టేస్ట్ చూసేద్దాం. హ్యాపీ క్రిస్మస్. సూపర్ యమ్మీ స్పైసీ క్యారల్ బ్రౌన్ తప్పకుండా మిస్ చేయకుండా ట్రై చేసి కామెంట్ పెట్టండి.